గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేకే ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు లీగల్గా కొన్ని టెర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్గా ది డిఫరెన్సెస్ అమాంగ్ లాయర్, అడ్వకేట్ అండ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్, వీళ్ళ మధ్య తేడాలు ఏంటి అనేది చెప్తాను. రెండవదిగా అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ మధ్య తేడాలు ఏంటి అనేది చెప్తాను. ఈ అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ అనేది మనకి పాలిటీలో, పౌరశాస్త్రంలో వస్తుంది. ఇవి దాని ముందు బేసిక్గా కొంచెం మినిమం నాలెడ్జ్ కోసం ఈ ఫస్ట్ పార్ట్గా లాయర్, అడ్వకేట్, అడ్వకేట్ ఆన్ రికార్డ్ మధ్య తేడాలు చెప్తాను. ఫస్ట్ వన్, లాయర్ ఆర్ బారిస్టర్. లాయర్ అన్నా బారిస్టర్ అన్నా ఒకటే. బ్రిటన్లో కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ బారిస్టర్ అని పిలుస్తారు. అక్కడ లా చేసినట్లయితే బారిస్టర్ చేశారు అని పిలుస్తారు. సో లాయర్ అన్నా బారిస్టర్ అన్నా ఒకటే. లా చేసిన ప్రతి ఒక్కడు, అంటే లా చేసి పాస్ అయిన ప్రతి ఒక్కరూ లాయర్స్నే అని పిలుస్తారు. సహజంగా డాక్టర్ చదివిన వాడిని డాక్టర్ అని, ఇంజనీరింగ్ చేసిన వాడిని ఇంజనీరింగ్ అని ఎలా పిలుస్తారో అలాగ లా చదివిన వాడిని కూడా లాయర్ అని పిలుస్తారు. దెన్ వాట్ అబౌట్ అడ్వకేట్? అడ్వకేట్కి లాయర్కి మధ్య తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. లా పాస్ అయిన వాళ్ళల్లో ఎవరైతే BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ పేరుని ఎన్రోల్ చేసుకుని లా ప్రాక్టీస్ చేస్తారో కోర్టులకు వెళ్తూ, వాళ్ళనే అడ్వకేట్స్ అంటారు. సో ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్, బట్ ఆల్ లాయర్స్ ఆర్ నాట్ అడ్వకేట్స్ అన్నది మీకు గుర్తుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లైసెన్స్ తెచ్చుకుంటే అతను ఏ స్టేట్లో లైసెన్స్ తెచ్చుకుంటాడో ఆ స్టేట్లో మాత్రమే అతను అడ్వకేట్గా చలామణి అవుతాడు. దేశం మొత్తంగా అతను అడ్వకేట్గా చలామణి కాడు. అతను దేశం మొత్తం అడ్వకేట్గా చలామణి కావాలి అంటే, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోర్టుల్లో అతను వాదోపవాదాలు జరపాలి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అంటే AIBE ఎగ్జామ్ అనేది రాసి పాస్ అయినట్లయితే అతను భారతదేశం మొత్తం మీద అడ్వకేట్గా చలామణి అవుతాడు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఏ కోర్టుల్లో అయినా అతను వాదోపవాదాలు జరపచ్చు. అలా అని చెప్పి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరపడానికి వీళ్ళకి ఎవరికి అర్హత ఉండదు. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరపాలంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయి ఉండాలి. సో వాట్ ఈస్ ద అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనేది చెప్తాను. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలన్నా కానీ, సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరపాలన్నా కానీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయి ఉండాలి. నార్మల్ అడ్వకేట్ అయితే కుదరదు. ఎందుకనంటే సహజంగా మన హైరార్కీ ఎలా ఉంటుందంటే, డిస్టిక్ కోర్టు, స్టేట్లో హైకోర్టు, సుప్రీంకోర్టు సెంటర్లో ఉంటుంది. సో ఈ ఒక్కొక్క కోర్టుకి ఒక్కొక్క రకమైన విధి విధానాలు, పద్ధతులు అనేవి ఉంటాయి. ఈ పద్ధతులు అందరికీ తెలియకపోవడం వలన ఎవరైనా అడ్వకేట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఆ సుప్రీంకోర్టు విధి విధానాలకు తగ్గట్టుగానే లేకపోతే సుప్రీంకోర్టు కేసుని కొట్టేస్తుంది. ఆ కొట్టేయడం వల్ల బాధితుడు నష్టపోతాడు, అడ్వకేట్గా ఏమీ కాదు. కాబట్టి దీనిని నిరోధించడం కోసం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయి ఉండాలి. అంటే ఆ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయి ఉండాలి అని అంటే సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలు తెలిసిన వాడై ఉండాలి. వాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయాలి, వాదోపవాదాలు జరపాలి అని చెప్పింది. సో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయి ఉండాలి అంటే సుప్రీంకోర్టు పెట్టేటువంటి ఎగ్జామ్ AOR, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దీనికి అర్హత అడ్వకేట్కి మినిమం 4 సంవత్సరాల అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్ రాయవచ్చు. వీళ్ళు మాత్రమే సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేయాలి, వాదోపవాదాలు జరపాలి. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ అమాంగ్ లాయర్, అడ్వకేట్ అండ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్. ఫైనల్గా మీకు ఒక వాక్యం చెప్తాను. ఆల్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ఆర్ అడ్వకేట్స్, ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్, బట్ ఆల్ లాయర్స్ ఆర్ నాట్ అడ్వకేట్స్, ఆల్ అడ్వకేట్స్ ఆర్ నాట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్. ఇది మీకు గుర్తుంటే సరిపోతుంది. దెన్ కమింగ్ టు అడ్వకేట్స్. అడ్వకేట్స్లో సీనియర్ అడ్వకేట్ అని ఎవరిని అంటారు అంటే, 45 సంవత్సరాలు నిండి 10 నుండి 20 సంవత్సరాల మధ్య అడ్వకేట్గా అనుభవం ఉన్న వాళ్ళను మాత్రమే సీనియర్ అడ్వకేట్గా పిలుస్తారు. సీనియర్ అడ్వకేట్ యొక్క ఫీజులు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి. సీనియర్ అడ్వకేట్ అని వీళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీనియర్ అడ్వకేట్
వీళ్ళనే సుప్రీంకోర్టులకు కానీ హైకోర్టులకు కానీ జడ్జిలుగా నియమించబడే వాళ్ళు వీళ్ళే, సీనియర్ అడ్వకేట్సే. అండ్ దెన్ కమింగ్ టు పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అండ్ జీపీ, గవర్నమెంట్ ప్లీడర్. ఇద్దరు గవర్నమెంట్ అడ్వకేట్సేనండి. బట్ పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే బాధితుని తరపున కోర్టులో క్రిమినల్ కేసులు వాదించడానికి ఇచ్చే గవర్నమెంట్ అడ్వకేట్ అండి. అంటే బాధితుడి తరపున క్రిమినల్ కేసులను వాదించేవాడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. అదే బాధితుడి తరపున సివిల్ కేసులను వాదించేవాడిని గవర్నమెంట్ ప్లీడర్ అంటారు. ఇవ్వండి తేడాలు. లాయర్కి, అడ్వకేట్కి, అడ్వకేట్ ఆన్ రికార్డర్కి, పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, జీపీ గవర్నమెంట్ ప్లీడర్కి. Now coming to second part, Advocate General and Attorney General. Advocate General, Attorney General and Solicitor General. రాష్ట్ర ప్రధాన న్యాయ సలహాదారుని అడ్వకేట్ జనరల్ అంటారు. అదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుని అటార్నీ జనరల్ అని పిలుస్తారు. అడ్వకేట్ జనరల్ అనే అతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కేసుల్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ కేసులు మాత్రమే వాదించాల్సి ఉంటుంది. అటార్నీ జనరల్ అనే అతను కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వ కేసులు మాత్రమే వాదించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల కేసులను వాదించకూడదు. అంతేకాకుండా వీరు పదవీ కాలంలో ఉన్నంత వరకు ఎలాంటి ప్రైవేటు వ్యక్తులను వ్యక్తిగతం కూడా కలవకూడదు. అడ్వకేట్ జనరల్ను రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు నియమిస్తాడు. అటార్నీ జనరల్ను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు నియమిస్తారు. అయితే అడ్వకేట్ జనరల్ గురించి రాజ్యాంగము ఆర్టికల్ 165 చెప్తుంది. అదే అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 76లో చెప్పబడింది. వీరి యొక్క జీతభత్యాలు నెలకి 90,000 ఉంటాయి. వీరి కాలపరిమితి మాత్రం రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. కాబట్టి వీరి కాలపరిమితి పూర్తిగా రాష్ట్రపతి, గవర్నర్ల దయ మీద ఆధారపడి ఉంటుంది. అడ్వకేట్ జనరల్ యొక్క కాలపరిమితి రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు గవర్నర్ నిర్ణయిస్తారు. అటార్నీ జనరల్ యొక్క కాలపరిమితి కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయిస్తారు. నౌ కమ్ టు అటార్నీ జనరల్ అండ్ సాలిసిటర్ జనరల్. అటార్నీ జనరల్కు సహాయకుడిగా ఉండేవాడే సాలిసిటర్ జనరల్. ఈ సాలిసిటర్ జనరల్ కింద 4 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. ఈ సాలిసిటర్ జనరల్నే సెకండ్ లా ఆఫీసర్, సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ అంటారు. అటార్నీ జనరల్ని ఫస్ట్ లా ఆఫీసర్ ఆర్ ఫస్ట్ లా హైయెస్ట్ ఆఫీసర్ అని పిలుస్తారు. ఈ సాలిసిటర్ జనరల్ యొక్క పదవీ కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు కాన్స్టిట్యూషన్ పోస్టులు. అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు కాన్స్టిట్యూషనల్ పోస్టులు, అంటే రాజ్యాంగపరమైనటువంటి పదవులు. కానీ సాలిసిటర్ జనరల్ అనేవాడు రాజ్యాంగపరమైన పదవి కాదు. ఇది కేవలం చట్టబద్ధమైన పదవులు. దీస్ ఆర్ మియర్లీ స్టాట్యుటరీ బాడీస్ అంటారు. అంటే ఒక చట్టాన్ని క్రియేట్ చేసి ఆ చట్టం ద్వారా కొన్ని పోస్టులను నియమిస్తారు. దీన్నే స్టాట్యుటరీ బాడీ అని అంటారు. ఇది రాజ్యాంగపరమైన బాడీ. ప్రముఖంగా ఈ అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ అనేవాళ్ళు చట్టసభలలో చట్టాలు చేసేటప్పుడు వీరి యొక్క ప్రముఖ పాత్ర అనేది వీరు వహిస్తారు. సో దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్. ఇందాక చెప్పినట్లు దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ అమాంగ్ లాయర్, అడ్వకేట్ అండ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్. నెక్స్ట్ క్లాస్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టుల గురించి పూర్తిగా చెప్పేటప్పుడు ఈ అడ్వకేట్ జనరల్స్, అటార్నీ జనరల్స్ గురించి అన్నీ క్షుణ్ణంగా చెప్తాను. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ.